అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. జబర్దస్త్ రోజా, సినీ నటి రోజా లేదా మంత్రి రోజా అంటే ఎవరికి తెలియదండి. జబర్దస్త్ రోజా బూతు స్కిట్లు చేస్తూ అదే కామెడీ అంటూ నవ్వు రాకపోయినా పక్కన ఉన్నటువంటి నాగేంద్రబాబుని కొడుతూ నవ్వుతున్నట్టు నటించేటటువంటి రోజా. రోజా ఒక సెన్సేషనల్ అయిపోయిందండి. జబర్దస్త్లో చేసేటప్పుడు కానీ సినీ రంగ జీవితంలో కానీ తను సంపాదించినటువంటి ఆస్తులు చాలా తక్కువ, ఆస్తులేమీ లేవు. ఎప్పుడైతే మంత్రి అయిందో ఇసుక స్కామ్ కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్క దానిలో డబ్బులు దండుకోవటం అలవాటైపోయింది పాపం. అదే కోవలో తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఆ పుత్తూరు మున్సిపాలిటీలో 17వ వార్డు కౌన్సిలర్గా పనిచేస్తున్నటువంటి ఎన్నికైనటువంటి భువనేశ్వరి గారి దగ్గర 40 లక్షల లంచం అనేది తీసుకుంటూ పట్టుబడ్డారండి. ఈవిడే లంచాలు తీసుకుంటారు, పక్కన ఉన్నటువంటి వాళ్ళని మీరు లంచాలు తీసుకుంటున్నారు, మీరు అంత దోచేశారు ఎంత దోచేశారని కామెంట్ చేస్తుంటారు. ఎందుకంటే ఒక సామెత ఉంది, ఒక వ్యభిచారి పక్కన ఉన్న వాళ్ళని వ్యభిచారి అంటది. ఎందుకంటే తన ఏదైతే తన లోపం ఉందో, తను చేసే పని ఏదైతే ఉందో అది కప్పిపుచ్చి ఎదుటి వారి మీద నిందేయాలని చూస్తారు ఎవరైనా. సేమ్ అదే కోవలో వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా ఇదే కోవలో ఉన్నారు. జగన్ గారు 1,00,000 కోట్లతో చేశారో లేదా ఏదైతే ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయో జగన్ గారి బాటలోనే మేము ఉంటామని చెప్పుకునే వీళ్ళు కూడా జగన్ గారు ఏ విధంగా అయితే అవినీతి సొమ్ము తినటం మొదలుపెట్టారో, తిన్నారని ఆరోపణలు ఉన్నాయో అదే రకంగా మేము వెళ్తే తప్పేంటి అనుకున్నారో ఏమో. మరి మంత్రి రోజా గారు కూడా అదే బాటలో నడుస్తున్నారు. దోచుకోవటంలో కావచ్చు, లంచాలు ఆశించటంలో కావచ్చు, అన్నిట్లో జగన్ గారి బాటలోనే వెళ్తున్నారు. అన్నా అన్న అంటూ కాళ్ళు మొక్కే రోజమ్మ తన అన్న పందాలోనే వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటా. తన రోజా గారి దగ్గరికి 17వ వార్డు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో భువనేశ్వరి గారు మున్సిపల్ కమిషనర్గా ఒక అవకాశం కల్పించమని రోజమ్మ గారిని బతిమాలుకుంటే ఒక దళిత మహిళ, దానికోసం రోజా గారు ఏమన్నారు, మా అన్న తిరుపతి జిల్లా మొత్తం మా అన్న చూసుకుంటున్నారు, మా అన్న దగ్గరికి వెళ్ళండి అతను మాట్లాడండి అంటే డైరెక్ట్గా అడగకూడదు అనుకుందేమో. మీడియేటర్ లాగా వాళ్ళ అన్నని ఉపయోగించుకుందనమాట లంచాలు తీసుకోవడానికి. అతను వాళ్ళ అన్న అంటే రోజా గారి అన్న కుమారస్వామి. ఆ కుమారస్వామి గారి దళిత మహిళ భువనేశ్వరి గారు ఎవరైతే 17వ వార్డు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వారిని 40 లక్షలు తీసుకురమ్మని అడిగితే పాపం వాళ్ళు 4 రోజులు అరేంజ్ చేశారంట. 4 రోజుల్లో 4 విడతలుగా ఇచ్చేశారు 40 లక్షల రూపాయలు. మున్సిపల్ కమిషనర్ చేయటం మాట అటు ఉంచండి, 40 లక్షలు కూడా గుటకాయ స్వాహా చేసేసింది రోజమ్మ. మరి ఎంత లంచాలు దండుకోకపోతే, ఒకప్పుడు ఆస్తి లేని రోజా, ఒకప్పుడు అంత సంపాదన లేని రోజా తన కొడుకు విలాసాల కోసం తన కొడుకు పుట్టినరోజు గిఫ్ట్గా 2 కోట్ల రూపాయల కారుని గిఫ్ట్గా ఇస్తుంది. అన్ని కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అన్ని బంగ్లాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, తిరుపతి నియోజకవర్గంలో మొత్తం ఆమెకు ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి. రోజా పక్కన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నిరూపణ కాకుండానే ఇంత దోచుకున్నాడు అంత దోచుకున్నాడు అని దీపావళి టపాసులు అరెస్ట్ చేశారని దీపావళి టపాసులు కాల్చారు కదా. మరి ఇప్పుడు నీ పైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఆమె మాట్లాడినటువంటి మాట, ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడిందో భువనేశ్వర్ గారు ఒకసారి వీడియో చూడండి. మంత్రి రోజాపై పుత్తూరు వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవిని రోజా అమ్ముకున్నారని ఆరోపించారు. చైర్మన్ పదవి కోసం 40 లక్షలు డిమాండ్ చేశారన్న ఆమె అడిగినన్ని డబ్బులిచ్చినా పదవి ఇవ్వలేదన్నారు. తమ డబ్బులు తిరిగివ్వడాన్ని అడిగినా రోజా నుంచి స్పందన లేదన్నారు వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి. రోజా అనుచరుడు తన దగ్గర డబ్బులు తీసుకెళ్తున్న వీడియోను కూడా బయటపెట్టారు ఆమె. మేడం కలిశాను, కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పారు. చెప్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న కుమారస్వామి అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే
లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు. సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు, చైర్మన్ సీటు వేరే వాళ్ళకి మార్చారు. తర్వాత మేడంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతే పోతారో నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువపోతుంది మాకు అని చెప్పి చెప్పాను. చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. ఈ విషయాన్ని నేను ఇంకెవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను. జగనన్నకి తెలియజేయాలని కోరుకుంటున్నాను. నన్ను నా మేడం దగ్గర కలిశాను. ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడం కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పి చెప్పారు. చెప్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిస్తే అన్న చూశారు కదా, లంచం తీసుకుంటూ పబ్లిక్గా పట్టుబడింది. లంచం నేను పలానా వాళ్ళకి లంచం ఇచ్చానని పబ్లిక్గా ప్రెస్ మీట్లో చెప్పింది. ఆమె కూడా వైసీపీ కౌన్సిలరే. పుత్తూరు మున్సిపాలిటీకి 17వ వార్డులో కౌన్సిలర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వ్యక్తి భువనేశ్వరి. మరి బయట వాళ్ళలో టీడీపీ పార్టీ వాళ్ళలో కాదు, ఆమె కూడా వైకాపా పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ అనమాట. మున్సిపాలిటీ కౌన్సిలర్, 17వ వార్డు కౌన్సిలర్. ఆమె చెప్తుంటే ఇంకా మీ భాగవతం ఏమిటమ్మా? రోజక్క ఏదో ఉంటుందంట, గురువింద గింజ తన కింద నలుపు చూసుకోదంట. అలాగే పక్కన వాళ్ళని ఏలెత్తి చూపించేటప్పుడు మన వైపు 4 ఏళ్ళు చూపిస్తాయని తెలుసుకోకుండా, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని దూషించినటువంటి నువ్వు ఇప్పుడు నిన్నేమనాలి? లంచం తీసుకున్నావు కదా 40 లక్షలు పబ్లిక్గా రెడ్ హ్యాండెడ్గా. ఆమె చెప్పింది, మీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్. మరి మున్సిపల్ కమిషనర్ పదవి ఇచ్చారా? మరి జగనన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆమె చెప్పింది కదా, మరి మీరేమి పీకారు రోజా గారిని మీరేమన్నా యాక్షన్ తీసుకున్నారా? లేదు దానిపైన విచారణ జరిపించారా? దానిపైన విచారణ జరిపిస్తామని స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చారా? ఎక్కడా లేదు. ఎందుకని అంటే మీ పార్టీలో మీకు భజన చేసే వ్యక్తినా? భజన చేసే రోజెక్కడ మీరు కాపాడుతున్నారా? మీరు ఒక నీతి నిజాయితీ గల ముఖ్యమంత్రి అయితే మీరు చెప్పుకుంటారు కదా నా 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 అని. నా దళితులు అంటారు. మీ పార్టీలో ఉన్నటువంటి దళిత మహిళ 17వ వార్డు కౌన్సిలర్, మరి ఆమెకే అన్యాయం జరిగింది. మరి ఆ దళిత మహిళకి మీరు ఏమి న్యాయం చేస్తున్నారు? ఆమె అడుగుతుంది కదా, జగనన్న నీవే దిక్కు అని. ఆ దళిత కౌన్సిలర్ మరి ఆమెకి ఏం దిక్కుగా నిలబడుతున్నారు మీరు? ఇప్పుడు దానికి మీరేం సమాధానం చెప్పగలుగుతారు? ఏమి పార్టీలో మీరు ఆమెకి ఏమి న్యాయం చేయగలుగుతారు? ఇటువంటి చేసిన పని ఏదైతే ఉందో ఆ చేసిన ఆ పనికి మీ రిప్లై ఏంటి? మీ మంత్రి ఇలాంటి లంచం తీసుకుంటూ దొరికిపోయింది, అంతేలే. మంత్రి లంచం తీసుకుంటూ దొరికిపోతే మటుకు నువ్వేం చేస్తావు? మీ బాబాయిని ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబునే పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు ఇంకా దళితులకి ఏం న్యాయం చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారు? నా 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 అంటం కాదు, ఒక్కసారి కళ్ళు విప్పి చూసి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరికి. ఇంకెన్నాళ్ళే, ఏప్రిల్ 16వ తేదీతోటి మీరు ఖతం, మీ పని అయిపోయింది. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది ఖచ్చితంగా. మా మంత్రి రోజమ్మ వాళ్ళకి న్యాయం చేయండి అమ్మా. ఆ జబర్దస్త్ స్కిట్లు చేసుకుంటే వస్తాయి కదా, వెళ్ళి ఆ స్కిట్లన్నా చేసుకో. ఎందుకు నీకు మంత్రి పదవి? ఇక రాబోయే రోజుల్లో అదే నీకు గతి, జబర్దస్త్ స్కిట్లే గతి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.